హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. మనసంతా నువ్వే ఫుల్ ఎపిసోడ్ మీకోసం. రిషితో సింధు మాట్లాడుతూ ఉంటుంది. రిషి ఏడుస్తూ ఉంటాడు. రిషి భయపడకు, నువ్వు ఏడవకు అంటుంది. ఇంతలో రౌడీ రిషి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటాడు. ఆ డాక్టర్ వాళ్ళు ఎక్కడున్నారో తీసుకొచ్చి మాకు అప్పచెప్పకపోతే మీ పిల్లల్ని ఏం చేస్తానో చూడు అంటాడు. అయ్యో నాకు తెలీదు వాళ్ళు ఎక్కడున్నారో, అయినా పిల్లలతో మీకేం పని అంటుంది సింధు. పిల్లలతోనే పని, నీకు పిల్లలు కావాలి అన్నా, పిల్లలు సేఫ్గా ఉండాలి అన్నా ఆ డాక్టర్ వాళ్ళని మర్యాదగా తీసుకొచ్చి మాకు అప్పచెప్పు అని ఫోన్ కట్ చేసేస్తాడు. సింధు చాలా ఏడుస్తుంది. అయ్యో నా పిల్లల్ని రక్షించుకోవాలి నేను అని చాలా ఏడుస్తుంది. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు దయచేసి నన్ను విడిచిపెట్టండి అంటుంది ఎస్ఐ వాళ్ళతో. ఇంతలో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది సింధు. కన్యాకుమారి అది చూసి ఎస్ఐ గారు సింధు పారిపోబోతోంది చూడండి అంటుంది. ఇంతలో కానిస్టేబుల్స్ ఎస్ఐ సింధుని పట్టుకోపోతారు. ఎక్కడికి అని అంటుంది ఎస్ఐ. దయచేసి మేడం నన్ను ఒక్క గంట విడిచిపెట్టండి, నా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు, దయచేసి విడిచిపెట్టండి అని చాలా ఏడుస్తుంది. ఇంతలో దమయంతి దాని మాటలు నమ్మకండి, అది అలాగే యాక్ట్ చేస్తుంది అని అంటుంది దమయంతి. అయ్యో నా మాటలు వినండి, లేకపోతే మీరు నా కూడా రండి, ఒక్క గంట సమయం ఇవ్వండి, మీరు కూడా ఇంటికి వచ్చి ఒక్కసారి చూడండి, పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు, నా మాట అర్థం చేసుకోండి, ప్లీజ్ ప్లీజ్ అని ఎంతగానో బ్రతిమాలి ఏడుస్తూ ఉంటుంది. ఎవరూ పట్టించుకోరు. సంధ్య నీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా, పిల్లలకి ఏమైనా జరిగితే నువ్వు తట్టుకోలేవు కదా, సంధ్య ప్లీజ్ నువ్వైనా నా మాట విను, నాతో పాటు నువ్వు రా పోని అని బ్రతిమాలుతుంది సంధ్యని. నేను నీతో పాటు వస్తే, నేను ఉండగా నువ్వు పారిపోతే నీ మీదేమి నాకు నమ్మకం లేదు అంటుంది సంధ్య. ఇంతలో కన్యాకుమారి తన మాటలేమీ నమ్మకండి, చాలా నటిస్తుంది, ఇలాంటి ఆడదాన్ని నా జీవితంలో చూడలేదు, ఇదే మొదటిసారి చూడడం అంటుంది కన్యాకుమారి. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు ఎస్ఐ గారు, దాన్ని తీసుకుని వెళ్ళండి అంటుంది దమయంతి. అయ్యో నా మాట వినండి, పిల్లలు ప్రమాదంలో ఉన్నారు, దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఒక్క గంట సమయం ఇవ్వండి, పోనీ నాతో పాటు ఇంటికి రండి అని చాలా ఏడుస్తుంది. ఎవరూ పట్టించుకోరు. అయ్యో ఎవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పి సింధు, యష్ నా మాట ఎవరూ పట్టించుకోవడం లేదు, నువ్వైనా విను యష్, ప్లీజ్ యష్, పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు, ఇప్పుడు నేను బాధపడుతున్న దానికంటే పిల్లలకి ఏదైనా జరిగితే నాకంటే 100 రెట్లు నువ్వు బాధను అనుభవిస్తావు, అందుకోసమే నేను ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను యష్, అర్థం చేసుకో ప్లీజ్ యష్, ప్లీజ్ నువ్వైనా నమ్మో అంటుంది సింధు యష్తో. అప్పుడు యష్ నా నమ్మకాన్ని ఎప్పుడో కోల్పోయావు నువ్వు అంటాడు. వెంటనే సునంద అలా చూస్తూ ఉండిపోతుంది. సింధు కూడా అలా ఏడుస్తూ అలా చూస్తూ ఉండిపోతుంది. అయ్యో నా మాట విని యష్, ప్లీజ్ యష్, ప్లీజ్ యష్ అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. ఎవరూ పట్టించుకోరు. అప్పుడు పోనీ ఒకసారి ఫోన్ చేయి, ఇంటికి ఫోన్ చేయి, ఒకసారి పిల్లలతో మాట్లాడు, నీకే తెలుస్తుంది అంటుంది. సరే అని చెప్పి ఫోన్ తీపోతుంటాడు యష్. అప్పుడు దమయంతి, ఒరే యష్ ఏంట్రా దాని మాటలు నమ్ముతున్నావు, అవన్నీ మాయ మాటలు చెప్తుంది, దాని మాటలు నమ్మి ఫోన్ చేస్తావేంటి, చెయ్యొద్దు నువ్వు అంటుంది. సరేనా ఆగిపోతాడు. అయ్యో మావయ్య మీరైనా చెప్పండి మావయ్య, ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పండి మావయ్య అని చంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తుంది సింధు. అప్పుడు చంద్ర, ఏరా ఒకసారి ఫోన్ చేస్తే ఇంటికి ఏమైంది, ఫోన్ చేయి ఒకసారి, నీ సొమ్ము ఏం పోతుంది అని అంటాడు యష్తో. సరే అని యష్ ఫోన్ చేస్తాడు. ఫోన్ పనిచేయట్లేదు అంటాడు. అప్పుడు సింధు, ఇంటి దగ్గర పనమ్మాయి ఉంది కదా లక్ష్మికి ఫోన్ చేయమనండి మావయ్య, ప్లీజ్ మావయ్య అంటుంది. అప్పుడు యష్ లక్ష్మికి ఫోన్ చేస్తాడు. స్పీకర్ ఆన్ చేయమంటాడు చంద్ర. స్పీకర్ ఆన్ చేస్తాడు యష్. అప్పుడు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు లక్ష్మి అని అడుగుతాడు యష్. అప్పుడు ఆ పనమ్మాయి, అమ్మో నేను ఇంట్లో లేనని చెప్తే కోప్పడతారు, ఇంట్లో ఉన్నానని చెప్పాలి అని చెప్పి ఇంట్లోనే ఉన్నాను బాబుగారు అంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారు అని అంటాడు. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు బాబు, ఏమైనా చెప్పాలా అంటుంది. లేదు, ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని అడుగుతాడు యష్. లేరు బాబు, నేను పిల్లలే ఉన్నాం, ఇంకెవరూ లేరు బాబు అంటుంది. సరే అయితే పిల్లలు జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తాడు. విన్నావు కదా సింధు, ఇప్పుడైనా నమ్ముతావా, పిల్లలు సేఫ్గానే ఉన్నారు, ఇంకా నీ నాటకాలు కట్టబెట్టు అంటాడు యష్. అయ్యో కాదు, ఎక్కడో ఏదో జరిగింది, దయచేసి నా మాట వినండి,
ప్లీజ్ దయచేసి నా మాట వినండి అంటుంది. అయినా పట్టించుకోరు. అప్పుడు సునంద, ఎస్ఐ గారు సింధుని వెంటనే తీసుకుని వెళ్ళండి అని చిరాగ్గా మొహం పెడుతుంది. అప్పుడు అలా ఉండిపోతుంది ఏడుస్తూ. సింధు ఏం చేయలేని పరిస్థితిలో అలా నిస్సహాయ స్థితిలో అలా ఉండిపోతుంది. ఇంతలో వాస్తవ్, మేడం మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా సింధుని నేను నమ్ముతున్నాను. సింధు అలాంటి వ్యక్తి కాదు, మీ నగలు దోచుకునేంత వ్యక్తి కాదు. అలా అయితే ప్రాజెక్టు విషయంలో కోట్ల డబ్బు తన చేతుల మీద టర్న్ ఓవర్ అయ్యింది. అలాంటప్పుడు ఒక్క రూపాయి కూడా తేడా రాలేదు కదా. అలాంటి వ్యక్తి అయితే కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను సింధుని నమ్ముతున్నాను. ఆ నగల వాల్యూ ఎంతో చెప్పండి, ఆ డబ్బు నేను ఇస్తాను. లేదంటే అలాంటి నగలే నేనే చేయిచ్చిస్తాను. దయచేసి సింధుని విడిచిపెట్టండి మేడం, రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి నమస్కరించి సునందాని బ్రతిమాలుకుంటాడు వాస్తవ్. అప్పుడు సునంద, సారీ వాస్తవ్, ఆ నగలు మాకు వంశపారంపర్యంగా వస్తున్నవి. ఆ నగలు మాత్రమే అమ్మవారికి అలంకరించాలి. డబ్బును నేను పెద్ద లెక్క చేయలేము. నగలంటావా, నేను అలాంటివి చేయించుకోగలను. నాకు ఆ పోయిన నగలే కావాలి. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు వాస్తవ్ అని చెప్పి సునంద వాస్తవ్ని అంటుంది. అప్పుడు సింధుకి కళ్ళు తిరిగినట్టు అవుతుంది. అప్పుడు ఎస్ఐ ఏమైంది అని అంటుంది. అప్పుడు పడిపోబోతుంటే దమయంతి అంటుంది, అది చాలా మహానటి, దాని యాక్టింగ్కి మీరు పడిపోకండి, మీరు తీసుకుని వెళ్ళండి అంటుంది. అప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్ తన్ని జీప్ దగ్గరికి తీసుకుని వస్తారు. అప్పుడు తను కూడా దమయంతి, సంధ్య, కన్యాకుమారి ముగ్గురు వస్తారు. ఒక్క నిమిషం ఎస్ఐ గారు అంటుంది. అప్పుడు దమయంతి సింధు దగ్గరికి వచ్చి, నేను చెప్పాను కదా సింధు, నీకు పిల్లల విషయంలో నేను ఎంతవరకు అయినా వెళ్తాను అని, కానీ నువ్వు వినలేదు. నాకు నిద్ర లేకుండా చేశావు. నాకు నరకం ఏంటో చూపించావు. అందుకే ఈ దొంగతనం కేసులో ఇరుక్కొని ఇప్పుడు అంతకు రెట్టింతలు అనుభవించబోతున్నావు అంటుంది. సంధ్య, నా పిల్లకాయల్ని నాకు దూరం చేయాలని చూసావు, నన్నెంతో బాధ పెట్టావు, అందుకే నీకు తగిన శాస్తి జరిగింది అంటుంది. కన్యాకుమారి ఏమో, నువ్వు నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించావు కదా, ఇప్పుడు పోలీసులు నేను తీసుకెళ్ళి ఆ నగలు ఎక్కడ పెట్టావు అని కొడతారు కదా, అప్పుడు తెలుస్తుంది నేను పడ్డ బాధ ఏంటో అంటుంది కన్యాకుమారి. అప్పుడు సింధు, మీరు మాట్లాడడం అయిపోయిందా, మీరు మాట్లాడడం పూర్తవుతే నేను మాట్లాడతాను అంటుంది సింధు. అప్పుడు దమయంతి, నీ చివరి మాటలు నేను కూడా వినాలనుకుంటున్నాను, ఏంటో మాట్లాడు అంటుంది. అప్పుడు సింధు, మీరు నాపై దొంగతనం వేసిన పిల్లల విషయంలో నన్ను ఎంతగా నిందించినా నేను పడతాను, కానీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. దయచేసి మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చూడండి, పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు అని చెప్తుంది. ఎవరు పట్టించుకోరు. అప్పుడు ఎస్ఐ తన్నే జీపులో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో ఆ రౌడీలు పిల్లల్ని వ్యాన్లో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. మధ్యలో వ్యాన్ ఆగిపోతుంది. వ్యాన్ రిపేర్ చేసే లోపల రిషి శశి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాన్ దగ్గర నుంచి చాలా దూరం పరుగు పెడతారు. కానీ వాళ్ళని వెంబడించి ఆ పిల్లల్ని పట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి వ్యాన్లో కూర్చోబెడతారు. సింధు పోలీస్ వ్యాన్లో వెళ్తూ ఉంటుంది. చాలా ఏడుస్తూ ఉంటుంది. కానిస్టేబుల్ చెరువు పక్కన కూర్చుంటారు. ఎస్ఐ ముందు కూర్చుంటుంది. ఎస్ఐ వెనక్కి తిరిగి సింధుని చూస్తూ ఉంటుంది. సింధు చాలా ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.